హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో హౌ టు ఇన్స్టాల్ విండోస్ 7 మనం డెస్క్టాప్ కంప్యూటర్లో విండోస్ 7ని ఏ విధంగా ఇన్స్టాలేషన్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను. సో దానికోసం ముందుగా మనం ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన డిస్క్ని అయితే మనం కొనుగోలు అయితే చేయాలండి. ప్రజెంట్ మనం విండోస్ 7 అయితే డిస్క్ డ్రైవ్లో మనం ఇన్స్టాలేషన్ అయితే వేసి ఇన్స్టాలేషన్ అయితే చేద్దామండి. చూడండి, నేను ఈ డిస్క్లో అయితే విండోస్ 7 అయితే బూటబుల్ డ్రైవ్గా ఇన్స్టాలేషన్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ డిస్క్ని మనం DVD రైటర్లో అయితే వేయాలండి. తర్వాత మనం కంప్యూటర్ని అయితే రీస్టార్ట్ అయితే చేయవలసి ఉంటుంది. దానికోసం నేను పీసీని మొత్తం రీస్టార్ట్ బటన్పై క్లిక్ చేసి రీస్టార్ట్ అయితే చేస్తున్నాను. ప్రజెంట్ పీసీలో ఉన్న ఓల్డ్ వెర్షన్ ఏమిటంటే విండోస్ XP 2 ప్యాక్ అయితే దీంట్లో ఉండటం అయితే జరిగింది. విండోస్ XP నుంచి మనం 7 అయితే ఇన్స్టాలేషన్ అయితే చేద్దామండి. చూడండి, మనకు రీస్టార్ట్ అయిన తర్వాత ఓపెన్ అయ్యే ముందుగా మనం దీని యొక్క F2 కానీ F12 కానీ డిలీట్ బటన్ కానీ క్లిక్ చేయాలండి. మదర్ బోర్డ్కి సంబంధించి బూటబుల్ షార్ట్ కట్స్ అండి ఇవి. వీటిని ప్రెస్ చేయడం ద్వారా మనకు బూటింగ్ డివైస్ అనేది ఓపెన్ అవుతుంది. మనం ఫస్ట్ బూటింగ్లో మనకు DVD డ్రైవ్ అయితే ఉండాలి. ఒకవేళ లేనట్లయితే DVD డ్రైవ్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మనం ఆపరేటింగ్ సిస్టంలోకి ఇన్స్టలేషన్ ప్రాసెస్లోకి వెళ్తాం. లేదంటే మనం డిస్క్ డ్రైవ్ కానీ తీసుకున్న మనం ఆ డిస్క్లో ఉన్న ఆ డ్రైవ్ని కానీ తీసుకుంటే మన ఓల్డ్ వెర్షన్లో ఉన్న విండోస్ XP అయితే ఓపెన్ అయిపోద్దండి. దీనికోసం బూటింగ్ డివైస్లో మనం DVD డ్రైవ్ని అయితే మార్చుకోండి. ప్రజెంట్ నాకు బూటింగ్ డివైస్ ఫస్ట్లో DVD డిస్క్ ఉండటం వల్ల నాకు విండోస్ 7 అనేది ఓపెన్ అయితే ఉంది. ఇక్కడ మనకు కొన్ని స్టెప్స్ వస్తాయి. కంట్రీ అలాగే లాంగ్వేజ్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ బటన్పై క్లిక్ చేయడం ద్వారా మనం నెక్స్ట్ స్టెప్లోకి అయితే వెళ్ళిపోతాం. సెటప్ ఈజ్ స్టార్టింగ్ అని చెప్పి మనకు చూపిస్తూ ఉంది. బూటింగ్ అయితే అవుతూ ఉందండి. సో ఇక్కడ మనకు 2 ఫైల్స్ అయితే కనిపిస్తాయండి. ఫస్ట్ వచ్చేసి 86 అలాగే 64 అని బిట్లు అండి ఇవి. మనం దీంట్లో లాస్ట్లో ఉన్న 64 బిట్ని సెలెక్ట్ అయితే చేసుకోవాలండి. ఒకవేళ 32 బిట్ కావాల్సి ఉన్న వాళ్ళు పైన ఉన్న 86 అన్నది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ప్రజెంట్ అందరూ కూడా 64 బిట్ యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే మన పీసీ కూడా 64 బిట్కి సంబంధించిందే కనుక నేను 64నే సెలెక్ట్ అయితే చేసుకున్నాను. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఒక నెక్స్ట్ బటన్పై క్లిక్ చేయండి. చూడండి, మనకు ఇక్కడ లైసెన్స్కి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చింది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకు అప్గ్రేడ్ అని అడిగింది. మన అప్గ్రేడ్ అనేది తర్వాత చేద్దామండి. అలాగే మనకు ఇక్కడ బాక్స్లో 2 ఐకాన్స్ కనిపిస్తున్నాయండి ఫార్మెట్కి సంబంధించినవి. మనం డ్రైవ్స్లో ఎన్ని డ్రైవ్లు ఉన్నాయో అన్ని డ్రైవ్లు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. మనం C డ్రైవ్లో ఇన్స్టాలేషన్ చేయాలి కనుక ఫస్ట్ ఉన్న డ్రైవ్ని నేను సెలెక్ట్ అయితే చేసుకుని ఫార్మేట్ అయితే చేస్తున్నాను. ఓల్డ్ XPకి సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా మనకు ఫార్మేట్ అయిపోతాయండి. ఇక్కడ ఫార్మేట్ బటన్పై క్లిక్ చేయాలి. ముందుగా మనం ఏది ఫార్మేట్ చేయాలనుకుంటున్నామో ఆ డ్రైవ్ని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో ఫార్మేట్ అయిపోయిన తర్వాత C డ్రైవ్లో మనం ఇన్స్టాలేషన్ అయితే చేద్దాం. డిస్క్ పార్టీషన్ 1 అన్నది మనకు C డ్రైవ్కి సంబంధించిందండి. ఒకవేళ డ్రైవ్ని డిలీట్ చేసి మరలా క్రియేట్ చేసుకోవాలన్నా మీరు ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉంటాయి. డిలీట్ చేసి క్రియేట్ చేసుకోవాలి. ప్రజెంట్ నేను ఫార్మేట్ అయితే చేసి పార్టీషన్ 1లో అయితే నేను విండోస్ 7 అయితే ఇన్స్టాల్ అయితే చేస్తున్నాను. మనకు ఇక్కడ 100% కంప్లీట్ అవ్వాలండి. ప్రతి ఫోల్డర్ కూడా మనకు 100% అని కంప్లీట్ అయిన తర్వాత మనకు రీస్టార్ట్ అవుతూ ఉంటుంది. మనకు పీసీ అనేది మనకు విండోస్ అప్డేట్ అవ్వే టైంలో 2-3 టైమ్స్ అయితే రీస్టార్ట్ అవుతూ ఉంటుంది. మన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ చేసే టైంలో మనకు పవర్ కట్స్ అటువంటివి లేకుండా చూసుకోండి. ప్రజెంట్ మనం ఆఫ్లైన్లో ఇన్స్టాలేషన్ అయితే చేస్తున్నామండి. అప్డేట్స్ అనేవి మనం తర్వాత అయితే పెట్టుకోవచ్చు. ఇంటర్నెట్కి సంబంధించిన నేను కేబుల్ని అయితే రిమూవ్ అయితే చేశాను. ఒకవేళ మీరు ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చి ఉంటే కొంచెం అప్డేట్ అనేది స్లోగా అవుతూ ఉంటుంది. మనకి ప్రాసెస్ అంతా అవడానికి యావరేజ్గా మీకు 20 మినిట్స్ వరకు పడుతుందండి. మీ పీసీ కాన్ఫిగరేషన్ బట్టి మనకు టైమింగ్స్ అనేవి పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటుంది. నేను యూజ్ చేసిన పీసీ
కోర్ డ్యూయల్కి సంబంధించిన ప్రాసెసర్ అండి. 2 కోర్స్ 4 థ్రెడ్స్ మాత్రమే ఉంటాయి. అలాగే దీంట్లోనే మెమరీ వచ్చేసి ర్యామ్ 2 GB మెమరీ, అలాగే ఇంకొక స్లాట్లో 2 GB 4 GB మెమరీని అయితే యూజ్ చేశాను. దానికోసం నాకు కొంచెం టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది. చూడండి, మనకు కంప్లీట్ అయితే ఉంది. విండోస్ రీస్టార్ట్ అని అడుగుతుంది. మనకు కంప్యూటర్ ఆటోమేటిక్గా రీస్టార్ట్ అవ్వి మళ్ళీ మనకు ఇన్స్టలేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుందండి. మనకి ఇలా 2-3 టైమ్స్ రీస్టార్ట్ అవుతూ ఉంటుంది. చూడండి, ఇక్కడ ఎనికి బూటింగ్ DVD డ్రైవ్ అని వచ్చింది. మనకు బూటింగ్ అయితే స్టార్ట్ అవుతుందండి. స్టార్టింగ్ విండోస్ అని వచ్చింది. మరలా మనకు ఇన్స్టలేషన్ ప్రాసెస్ అయితే మరలా స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ వీడియో నేను ఎటువంటి స్కిప్ అలాగే పాస్ చేయటం లేదండి. ఎలా ఉన్నది అలా యాజ్ టీజ్గా మీకు చూపిస్తున్నాను. మీకు పీసీ కాన్ఫిగరేషన్ దీనికంటే ఎక్కువగా ఉన్న CPU అయితే కనుక మీకు ఇన్స్టలేషన్ ఇంకా స్పీడ్గా అవుతుంది. ఒకవేళ లో బడ్జెట్లో కంప్యూటర్ కనుక అయితే మీకు ఇంకా టైం అయితే తీసుకుంటుంది. యావరేజ్గా 20-25 మినిట్స్లో మీకు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మీకు కంప్లీట్ అవుతుంది. సెటప్ ఈజ్ స్టార్టింగ్ సర్వీసెస్ అని వచ్చింది. చూడండి, మనకు మరలా ఇన్స్టలేషన్ అయితే కంప్లీట్ అవుతూ ఉంది. మనకు 4 ఫోల్డర్స్ అయితే కంప్లీట్ అవునాయండి. 5th ఫోల్డర్ అయితే ఇన్స్టలేషన్ అవుతుంది. ఈ విధంగా మనం ఇన్స్టలేషన్ అయితే చేసుకోవాలండి. ఇక్కడ మనకు ట్రయల్ వెర్షన్ అలాగే ఫుల్ వెర్షన్ అని ఉంటుంది. నేను ఫుల్ వెర్షన్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో మీరు ట్రయల్ వెర్షన్ అయితే మీకు కొన్ని మైనస్ అయితే ఉంటాయండి. వాల్పేపర్ బ్యాక్గ్రౌండ్ మార్చుకోవడం ఇటువంటివి మీకు అయితే ట్రయల్ వెర్షన్లో ఉండవు. ఫుల్ వెర్షన్ మీరు కీ కానీ కొనుగోలు చేస్తుంటుంటే మీకు ఫుల్ వెర్షన్లో అన్ని అప్డేట్స్ కానీ అన్నీ కూడా జరుగుతాయి. సాధ్యమైనంత వరకు ఫుల్ వెర్షనే కొనుగోలు అయితే చేయండి. ఆపరేటింగ్ సిస్టమ్ ఎప్పుడైనా సరే క్రాక్ వెర్షన్ అటువంటి యూజ్ అయితే చేయకండి. స్టార్టింగ్ విండోస్, setup is preparing your computer for first use. మీరు ఎప్పుడైనా సరే విండోస్ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఓల్డ్ ఓఎస్లో ఉన్న డెస్క్టాప్ పైన ఉన్న ఫైల్స్ అలాగే డౌన్లోడ్ ఫైల్స్ మీ డేటా ఏమైనా ఉంటే C డ్రైవ్లో ఉన్నదంతా కూడా వేరే డ్రైవ్లోకి అయితే మూవ్ అయితే చేసుకోండి. లేదంటే మీకు ఓల్డ్ డ్రైవ్లో ఉన్న డేటా అంతా కూడా డిలీట్ అవుతుందండి. మనం ఫార్మాట్ చేసాం కనుక డిలీట్ అవుతుంది. ఒకవేళ ఫార్మాట్ చేయకుండా ఇన్స్టాలేషన్ చేస్తుంటే మీకు ఓల్డ్ ఓఎస్ ఓల్డ్ విండోస్ అని చెప్పి ఉండి దాంట్లో మనకు పాత బ్యాకప్ అయితే ఉంటుంది. సో మన ఓల్డ్ బ్యాకప్ సాధ్యమైనంత వరకు వేరే డ్రైవర్కి ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకోండి. చూడండి, ఇక్కడ మనకు అప్డేట్స్ అయితే అని అలాగే ఇక్కడ మీకు టైము డేటు ఇచ్చుకోండి. మనకు ఇండియా కనుక ఇండియా +5:30 కలకత్తా చెన్నై అని చెప్పి మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అది సెలెక్ట్ అయితే చేసుకోండి. +5:30 కలకత్తా ఇండియా. తర్వాత మీరు డేటు అలాగే టైం కూడా సెట్ చేసుకుని నెక్స్ట్ బటన్పై క్లిక్ అయితే చేయండి. ఇక్కడ మీరు టైం కానీ కరెక్ట్గా పెట్టకపోతే మనకు బ్రౌజర్లో ఓపెన్ చేసేటప్పుడు మనకు బ్రౌజర్స్ అయితే ఓపెన్ అవ్వండి. టైం షెడ్యూల్ అనేది కరెక్ట్గా పెట్టుకోండి. ఇక్కడ నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. విండోస్ 7 మనం అల్టిమేట్ అయితే ఇన్స్టాలేషన్ అయితే చేసామండి. ఇది తీసుకుని కొనుగోలు చేసిన విండోస్ 7 అల్టిమేట్ అండి. ఇది
వెర్షన్లోంచి మనం విండోస్ 10 ఏదైనా సరే మనం అప్డేట్ అయితే చేసుకోవచ్చు. విండోస్ 7 అనేది మనం కొనుగోలు చేసాం కనుక అది మనం 11 కానీ మనం అప్డేట్ అయితే చేసుకుని అది యూజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నేను విండోస్ 7 అనేది కొనుగోలు చేశాను కనుక 7 అయితే వేస్తున్నాను. 7 వేసిన తర్వాత మనం నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో మనం 10కి ఎలా అప్డేట్ అవ్వాలి, అలాగే 10 నుంచి 11కి అయితే ఏ విధంగా అప్డేట్ అవ్వాలో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోలో విండోస్ 7 మాత్రమే ఇన్స్టలేషన్ అండి. ఒకవేళ మీ దగ్గర విండోస్ 7 సంబంధించిన డిస్క్ లేకపోతే మీరు మైక్రోసాఫ్ట్ సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఫ్రీ వెర్షన్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. కానీ కొన్ని ఆప్షన్స్ అయితే మిస్ అవుతారండి. ఒకవేళ కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు మైక్రోసాఫ్ట్ సంబంధించిన వెబ్సైట్ నుంచి కూడా మీరు కొనుగోలు అయితే చేసుకోవచ్చు. అంతే తప్ప క్రాక్ వెర్షన్ అయితే యూజ్ అయితే చేయకుండా, ఈ క్రాక్ వెర్షన్లో యూజ్ చేయడం వల్ల మనకు పీసీకి అయితే సెక్యూరిటీ సిస్టమ్ ఉండదండి. అలాగే ఇంటర్నెట్ సెక్యూరిటీ ఏమి కూడా ఉండవండి. మన పీసీ ప్రొటెక్షన్ లేకుండా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీరు వేసుకున్నా దాన్ని కొనుగోలు చేసి వేసుకోవటం అయితే బెటర్. సో మనం విండోస్ 7 అనేది కంప్లీట్గా అయితే ఇన్స్టలేషన్ అయితే చేసామండి. మనకు ఓల్డ్ వెర్షన్ వచ్చేసి మనం విండోస్ ఎక్స్పీ యూజ్ చేసాం. ఆ వెర్షన్ మనకు ఇంకా కనిపించదు. చూడండి, మనకు ఇక్కడ డ్రైవ్లు కూడా మనకు 3 డ్రైవ్లు కూడా కనిపించాయి. ఒకటి డిస్క్ డ్రైవ్ అండి, అలాగే 2 హార్డ్ డిస్క్ సంబంధించిన పార్టీషన్ డ్రైవ్స్. ఇప్పుడు మనం డిస్క్ని అయితే రిమూవ్ చేసి విండోస్ 7 అయితే మనం యూజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా విండోస్ 7 అప్డేట్ అయితే ఈ విధంగా ఈజీగా అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మీకు విండోస్ 10కి ఏ విధంగా అప్డేట్ అవ్వాలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.